ఒకరోజు రవి అడవికి దగ్గర్లో ఉన్న కాలువ వద్ద కట్టెలు ఏరుకోడానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు దగ్గర నేలపై ఒక పాత సంచి కనిపించింది. ఆసక్తిగా రవి ఆ సంచి తెరిచి చూశాడు. అందులో చాలా డబ్బు, బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఒక్కసారిగా రవి ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే అతనికి తన తండ్రి మాట గుర్తొచ్చింది. మనది కానిది తీసుకోవడం తప్పు. అందుకే రవి ఆ సంచిని తీసుకొని గ్రామంలోని పంచాయతీ దగ్గరకు వెళ్లి సర్పంచ్ గారికి ఇచ్చి నిజం మొత్తం చెప్పాడు. అప్పుడే ఒక వృద్ధుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని పేరు రంగయ్య. అయ్యో, నా డబ్బు సంచి పోయింది. నా కూతురు పెళ్లికోసం దాచిన డబ్బు అది అని బాధగా చెప్పాడు. సర్పంచ్ వెంటనే రవి ఇచ్చిన సంచిని చూపించాడు. దాన్ని చూసిన వెంటనే రంగయ్య ఆనందంగా అన్నాడు, అవును, ఇదే నా సంచి. ఆనందంతో రంగయ్య రవికి బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. కాని రవి నవ్వుతూ చెప్పాడు, నాకు బహుమతి అవసరం లేదు తాతయ్య, ఇది మీది కాబట్టి మీకే ఇవ్వాలి. ఈ మాట విని గ్రామంలోని అందరూ రవిని మెచ్చుకున్నారు. ఆ రోజునుంచి అందరూ అతన్ని నిజాయితీ రవి అని పిలవడం ప్రారంభించారు. ఆ రోజు రవి ఒక గొప్ప విషయం నేర్చుకున్నాడు. మన మంచితనం, నిజాయితీ ఎక్కువ విలువైన